సౌత్ ఇండియా మార్కెట్లో స్టార్ హీరోగా ఓ ఊపు ఊపుతున్నాడు విజయ్ దళపతి. తమిళంలో రజనీకాంత్ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకుంది విజయ్ మాత్రమే. వరుసగా మూవీస్ చేస్తూ దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో త్వరలో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఇక విజయ్ దళపతి ఇటీవలే లియో మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా విజయ్ దళపతి గ్యారేజ్ లోకి కొత్త కారు వచ్చినట్లు తెలుస్తోంది. అదేంటి అంటే దళపతి ఓ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడట. అది కూడా ఎలక్ట్రిక్ BMW i7 X Drive 60 లగ్జరీ కారు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ దళపతి ఎలక్ట్రిక్ BMW i7 X Drive 60 లగ్జరీ కారును తీసుకున్నట్లు, దీని రేటు దాదాపు 2.50 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి ఎలక్ట్రిక్ కారు కావడంతో పాటు ఛార్జ్ అవ్వడానికి 5 గంటల సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫుల్ ఛార్జ్ అయితే దాదాపు 600 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందట. ఇక ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీకి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఆ విషయం పక్కన పెడితే ఎంతో ముచ్చటపడి ఈ కార్ను కొన్నారట విజయ్. ఇప్పటికే విజయ్ గ్యారేజ్ లో చాలా కార్లు ఉన్నాయి. అందులో సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే రోల్స్ రాయ్స్ కూడా ఒకటి. దీని రేటు దాదాపు 5 కోట్ల వరకు ఉంటుంది. ఇక ప్రస్తుతం విజయ్ తన 69వ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఇందులో మీనాక్షి చౌదరి, మైక్ మోహన్, యోగి బాబు, ప్రభుదేవ, ప్రశాంత్ కీ రోల్స్ పోషిస్తున్నారు. AGS ఎంటర్టైన్మెంట్ పతాకంపై అర్చన కళాపతి ఈ మూవీని నిర్మిస్తోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని